ఈ వెహికల్ వచ్చేసి టీవీఎస్ జూపిటర్ అనమాట. మన కొత్త కస్టమర్ అని చెప్పాలి. మన దగ్గర వర్క్ అవుతదని తెలిసి మన దగ్గరికొచ్చారు. ఏంటి మ్యాటర్ అంటే బ్యాక్ మనం బండి పట్టుకొని లాగనీకి ఒక హ్యాండిల్ ఉంటుంది కదా! దాని యొక్క బోల్ట్ ఇందులో విరిగిపోయి ఉండిపోయింది. సో, కస్టమరు గతంలో వెల్డింగ్ చేశారు. వెల్డింగ్ వచ్చంట. సో, దాన్ని వెల్డింగ్ చేయడం తప్పు కాదండి. చేయడం వచ్చుండాలి. వెల్డింగ్ అందరూ చేస్తారు కానీ బోల్ట్ తీయడం వచ్చుండాలనమాట. సో, మన దగ్గర ఇటువంటి వర్క్స్ అయితే అవుతాయి. వెల్డింగ్ వర్క్స్ కూడా అవుతాయి. ఎస్ఎస్ వెల్డింగ్, నార్మల్ వెల్డింగ్, బీట్ వెల్డింగ్ అన్ని వెల్డింగ్స్ అవుతాయన్నమాట. ఆ బోల్ట్ కూడా మనం తీస్తాము. ఎటువంటి డ్యామేజ్ లేకుండా. బట్ సొంత వైద్యం అయితే మీరు చేయకండి. సో, అట్లనే సైడ్ స్టాండ్ సెన్సార్ పోయింది. బ్యాటరీ ఇష్యూ ఉంది. సైడ్ స్టాండ్ పూర్తిగా ఇంతకుముందు కూడా వెల్డింగ్ కొట్టినప్పుడు ఆ సెన్సార్ కూడా కాలిపోయింది. కంప్లీట్‌గా చూసారు కదా! బర్న్ అయింది. సో, ఇప్పుడు ఆ స్టాండ్ సెన్సార్ లేకపోతే బండి స్టార్ట్ కాదు. సో, దాన్ని కూడా మాన్యుయల్‌గా డైరెక్ట్ చేసి ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేసి పాత ఆయిల్ తీసేసి కంప్లీట్‌గా కొత్త ఆయిల్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో, ఈ టీవీఎస్ జూపిటర్ 125 సీసీ బండి నాకు ఎంతలా నచ్చిందంటే 80, 70 స్పీడ్ అయినా సరే సైలెంట్‌గా పోతుంది తప్ప ఎటువంటి సౌండ్ చేయట్లే. అంటే సుజుకి యాక్సిస్ యాక్టివాతో కంపేర్ చేసుకుంటే. బట్ అట్లానే గేర్ బాక్స్ ఆయిల్ ఎప్పటికి మార్చుకోరు భయ్యా. ఏ స్కూటీ అయినా సరే నేనే రికమెండ్ చేసేది కేవలం 2 సార్లుకి ఒకసారి ఇంజిన్ ఆయిల్ 2 సార్లు మార్చుకున్న తర్వాత ఖచ్చితంగా గేర్ బాక్స్ ఆయిల్ మార్చేసుకోండి. ఓకే. ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇంకా ఫైనల్‌గా రెండిటికి కూడా బ్రేక్స్ అయితే అడ్జస్ట్ చేసి కస్టమర్ డబ్బులు కొద్దిగా తట్టుకోలేనని చెప్పాడు తమ్ముడు. సో, బ్రేక్స్ అన్ని అడ్జస్ట్ చేసి కస్టమర్‌కి అయితే వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేశా.